లీలోపాఖ్యానము 44వ కథ. ప్రేతస్థితి. శరీరము త్యజించినప్పుడు అప్పుడు శేషించు ఈ జీవుని స్థితి ప్రేతము అని అంటారు. అట్టి ప్రేతస్థితులు 6 విధములుగా విభజించి వివరిస్తాను, విను. 1. స్థూల పాపి. గొప్ప దుష్ట కార్యములను నిర్వర్తించినవాడు, మనస్సునందు క్రూరత్వము వహించినవాడు శరీరము త్యజించినప్పుడు స్థూల పాపి కోవకు చెందుతాడు. అతడు పాషాణము వలె జడుడు అయి దీర్ఘకాలం మరణమూర్ఛను ఘనీభూత స్థితిని అనుభవిస్తున్నాడు. మరలా యథాసమయంలో ప్రబుద్ధుడై వాసనల మధ్య చిక్కుకొని ఉండిపోయి చాలా కాలం నరకయాతనలు పొందుతున్నాడు. క్రమంగా 100ల కొలది జన్మలు ఎత్తి అసంఖ్యాకములకు ఉపాధులలో అనేక దుఃఖములను అనుభవించుచున్నాడు. మరలా ఈశ్వర ప్రసాదముచే ఒకానొకప్పుడు వాని సంసార స్వప్నము శాంతిస్తోంది. ఇట్టి వారిలో కొందరు తమ మరణమోహము గడిచిపోయిన తరువాత అత్యంత దుఃఖపూర్ణమై ఉండే నేను వృక్షమును మొదలైన భావనలను తమ హృదయమునందే అనుభవిస్తున్నారు. తరువాత భూతలంపై నానా విధములైన యోనులలో పరిభ్రమించడం జరుగుతోంది. 2. మధ్యపాపులు. మధ్యరకములైన ద్రోహ చింతనలు, ఇతరులను బాధించటం వంటి పాపములు చేసిన వారు మరణమూర్ఛను పొందిన తరువాత కొంతకాలం పాషాణము వలె జడత్వం పొందుతున్నారు. ఆ తరువాత యథాసమయంలో ప్రబుద్ధులై పశువులు మొదలైన యోనులందు తిరుగాడటం జరుగుతోంది. 3. సామాన్య పాపులు. వీరు స్వల్ప పాపములు చేసి ఉన్నవారు. అందుచేత వాసనానుసారంగా ఉత్పన్నమైనట్టి ఆతివాహిక దేహమును పొంది స్వప్న సంకల్పములందువలే జనన మరణములు పొందుతూ ఉంటున్నారు. వారి ఎందలి భ్రమతో కూడిన ఆశయే వారిని అనేక దుఃఖస్థితులను ప్రాప్తింపజేస్తోంది. అనగా అది పొందుతాను, అప్పుడు సుఖవంతుడనవుతాను అని తలచుచు మూఢ మృగముల ఎండమావుల కొరకు పరుగులు తీస్తున్నట్లు అనేక ఉపాధులందు ద్రష్టత్వము వహిస్తూ ఉంటున్నారు, కానీ శాంతి పొందటం లేదు. 4. సామాన్య ధర్మి. ఇతడు స్వల్పముగా మాత్రమే ధర్మము నిర్వర్తించినవాడు. ధర్మము నిర్వర్తించుటయే పుణ్య స్వభావం అగుచున్నది. అయితే ఇతడు కూడా సామాన్య పాపి వలె అనేక జన్మ మృత్యువులు పొందుతూనే ఉంటున్నాడు. కానీ సామాన్య పాపి కంటే కొంత ధర్మాధిక్యత పొంది ఉన్నాడు. అందుచేత ఇతనికి ధనాదుల ప్రాప్తి జరుగుతూ ఉంటుంది, కొంత సమృద్ధిని అనుభవిస్తూ ఉంటాడు. స్వధర్మ నిరతి, లోకోపకారములు, శాస్త్రవిహితములైన కర్మల నిర్వహణ శ్రద్ధాశక్తులతో నిర్వర్తించువాడే ధర్మి అని చెప్పబడుచున్నాడు. 5. మధ్యధర్మి. ఇతడు మరణానంతరము ఆకాశవాయువులచే కొనిపోబడి ఉత్తమ స్థానములందు ఉంచబడుచున్నాడు. తన ధర్మమును కొంత చక్కగా నిర్వర్తించి ఉండటంచే కిన్నెర, కింపురుష, యక్ష మొదలైన సుఖవంతములగు శరీరములను పొందుచున్నాడు. అచ్చట పుణ్యము యొక్క ఫలము అనుభవించి మరలా ఆ పుణ్యము క్షయించగా అక్కడి నుండి చ్యుతుడై అగుచున్నాడు. వీర్య రస సమన్వితమగు భోజన ద్రవ్యములందు రసరూపమున ప్రవేశిస్తున్నాడు. ఆ తరువాత తనకు యథోచితమైన జాతి, సామాన్యధర్మి, మధ్యధర్మి వగైరాకి చెందిన వాని హృదయంలోనూ రేతస్సులోనూ ప్రవేశిస్తున్నాడు. స్త్రీ గర్భంలో కొంతకాలం వసించి అటు తరువాత జన్మను గ్రహిస్తున్నాడు. 6. ఉత్తమధర్మి. ఉత్తములు, మహాపుణ్యశీలురు అయినట్టి కొందరు మరణానంతరం తన పూర్వ స్మృతిని అనుసరించి స్వర్గము, విద్యాధరపురము మొదలైనవి అనుభవించుతున్నారు. ఇలావత కింపురుషాది రూపానుభవములను, ఇతర కర్మముల ఫలములను అనుభవించుచున్నారు. ఇక ఆ తరువాత సంపదయుక్తము, సజ్జనులతో నిండి ఉన్నట్టి ప్రదేశములలో మానవులై జన్మించుచున్నారు. ఇట్లు మనుష్యలోకంలో ప్రవేశించి పూర్వ సంస్కారముల కారణంగా మరలా తపస్సు, ధ్యానము, త్యాగము మొదలైన ఉత్తమ క్రియలందు ప్రేరితులగుతున్నారు. ఎట్టి వ్యక్తి అయినా సరే పైన చెప్పినట్టి నియమములకు లోను అవుతూనే ఉన్నాడు. అయితే క్రమము నేను చెప్పినట్లే ఉండవచ్చు, కొంత వేరుగా ఉండవచ్చు.
మోకాలి బొటనవేలు బండరాయిని వేగంగా తాకినప్పుడు గాయం అగును అనునది నిర్దుష్టమైన సత్యము కదా. అట్లే ఈ లోకములో ధర్మ పాపముల నియతి కూడా ప్రవర్తిస్తోంది. పాపము వలన దుఃఖము, పుణ్యము వలన సుఖము, జ్ఞానము వలన మోక్షము అనునట్టి ఒకానొక అప్రతిహిత సిద్ధాంతము ఈ అంతర్బహి సృష్టి వ్యవహారం నందు ప్రవర్తిస్తోంది. వాస్తవానికి ఆత్మ వ్యతిరిక్తమైనదంతా స్వప్నతుల్యమే అయినప్పటికీ ఈ సిద్ధాంతం యొక్క నియమమునకు లోటు ఉండటం లేదు. బ్రహ్మ రుద్రాదులైనా సరే ఈ సిద్ధాంతం యొక్క ఫలితము నుండి తప్పించుకోలేకపోతున్నారు. మృతుడు శరీరము నేలకూలినప్పుడు ఒకానొక మరణమూర్ఛలో ప్రవేశిస్తున్నాడని అనుకున్నాం కదా. అట్టి మరణమూర్ఛ నుండి నిద్ర లేచిన వాని వలె తేరుకొనిన తరువాత ఓహో నేను మరణించి తిని అని భావించుకొనుచున్నాడు. మరలా పిండ ప్రదానంతరం శరీరం వచ్చినది కాబట్టి నేను ఇప్పుడు పుట్టాను అను వేరొక భావ పరంపరను పొందుచున్నాడు. పిండ ప్రదానమునకు ముందు చిత్రమైన అనుభవములు పొందుచున్నాడు. నేను ఇట్లిట్లు ఈ విధములుగా వీరిని బాధించి ఉన్నాను, అందుకు ఫలితం లేకుండా పోతుందా? అందుచేతనే కాలపాశమును ధరించి యమభటులు నన్ను గొనిపోవుచున్నారు అనుభవమున పొందుచున్నాడు. ఆ మృతులలో పుణ్యవంతులు దివ్యములకు విమానములను, ఉద్యానవనములను అనుభవిస్తున్నారు. ఓ లీలా, ఈ భావనలు, అనుభవములు ఆ మృతుని శారీరక మానసిక కర్మలను అనుసరించే ఉంటున్నాయి. అందుచేతనే ప్రతి జీవుడు ప్రతి క్షణం తనను తాను ఇట్లు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఉత్తమ కర్మలను ఆశ్రయించటం, దుష్టకర్మలను త్యజించటం, రాగము ద్వేషములను జయించి వేయటం, జన్మను కాలమును సద్వినియోగపరచుకోవటం, ఇట్లు ఆత్మవిమర్శ చేసుకుంటూ సర్వదా ఉత్తమ కర్మలనే ఆశ్రయించాలి. అంతేకాని కర్మలకు సుస్థానమైన ఈ మానవ జన్మను వృధా చేసుకోకూడదు. పాపకర్మలను ఆచరించి ఉన్నవాడు అయ్యో నా కర్మలకు తగినట్లే మంచు, ముళ్ళు, పెద్ద గుంటలతో కూడిన అసివ్రతము మొదలైన నరకములే నాకు ప్రాప్తిస్తున్నాయి అని తలపోయుట జరుగుతోంది. దీనినే జనులు నరకమునకు వెళ్ళుట అను పదములచే చెప్పుకుంటున్నారు. మధ్య రకమగు పుణ్యము ఆచరించిన వాడు ఆహా నేను ఇప్పుడు ఉన్నది, ప్రయాణించినది చల్లటి పచ్చికతో కప్పబడిన సుందర మార్గమునందు కదా. చల్లటి నీడగల ఈ మార్గమున నేను యమపురమునకు వచ్చి ఉన్నాను. కృతపతియగు యముడు ఈ నా పాపపుణ్య కార్యములను విచారించుచున్నాడు అనున్నదంతా తన హృదయంలోనే పొందుచున్నాడు. చుచావా లీలా, ఈ విధంగా అందరూ కూడా మరణానంతరం భిన్న భిన్నములైన పారలౌకిక అనుభవములను తాము శరీరం త్యజించిన చోటే అనుభవిస్తున్నారు. అయితే ఇందలి చమత్కారమేమిటో గమనించావా? అనేక అర్ధక్రియలతో కూడిన ఈ విస్తారమైన సంసారమంతా సత్యమే అయి ఉన్నది అని అనేక మంది జీవులు భావించుకొనడం జరుగుతోంది. మరి మాయ యొక్క ప్రభావం అట్టిది. ఒకవైపు ఈ సంసార వ్యవహారమంతా ఇట్లు జరిగిపోతూ ఉండగానే మరికొందరు జీవుల యందు మరొక వైపు సుస్థిరమైన ఆత్మదృష్టి లేక స్వస్వరూప దృష్టి ఉంటోంది. అట్టి స్వస్వరూప దృష్టి శాస్త్రముల యొక్క అర్థమును గ్రహించటం చేత, గురువులు చెప్పు వాక్యములను మననం చేయుట చేత, స్వప్రయత్నపూర్వకమగు సునిశిత బుద్ధి చేత కలుగుచున్నది. అట్టి దృష్టి కలవారు ఆకాశ సదృశ్యము, ఆకారరహితము, అద్వయము, స్వస్వరూపమునకు భిన్నము, అభిన్నము, సర్వుల సత్యస్వరూపము అయినట్టి ఆత్మ ఒక్కటే ఉన్నది అని, అది మాత్రమే జాగరిల్లి ఉన్నది. ఈ దేశకాల క్రియలు, హ్రస్వ దీర్ఘములైన ఈ ఆకృతులు, ఈ దృశ్యములు ఇవన్నీ సత్యము కాదు సుమా అని గ్రహించే ఉంటున్నారు. అది అట్లా ఉంచి యమునిపురమునకు పోయినట్టి జీవుల గురించి విచారిద్దాం. వారు ఇట్లు అనుభవమును పొందుతూ ఉండటం జరుగుతోంది. ఆహా, యముడు మా కర్మలను మాచే అనుభవింపచేస్తున్నాడు. ఇక ఆ అనుభవం పూర్తి అయినది. ఇప్పుడు త్వరగా స్వర్గలోకం వెళుచున్నాం. స్వర్గానుభవం కూడా చేసిన పుణ్యం ఖర్చు అయిపోవుటచే గతించింది. అయ్యో, ఇప్పుడు పశువు జన్మలు ఎత్తుచున్నామే. ధాన్యములోని అంకురమునయ్యాను, ఇప్పుడొక ఫలమునయ్యాను. ఇట్లు వారి వారి అనుభవములు కొనసాగిపోతూ ఉన్నాయి. శరీరము, అంతఃకరణములు, క్రియలు ఈ మూడూ లేనట్టి ఆ ధ్యానాంకురము మనుష్యునిచే
తినబడినప్పుడు రేతస్సుగా మారుచున్నది. ఆ తరువాత అది యోని ద్వారం గుండా మాతృగర్భంలో ప్రవేశిస్తోంది. గర్భవాసియగు ఆ జీవుడు పూర్వకర్మానుసారంగా అదృష్టవంతుడుగానో దురదృష్టవంతుడుగానో చక్కటి బాలుడుగానో లేక అవయవముల లోపముల గల అనారోగ్య బాలుడుగానో జన్మించుచున్నాడు. ఇక ఆ తరువాత చెంచలముతో కూడుకొని ఉన్న బాల్య యవ్వనములను అనుభవించుచున్నాడు. ఇంతలో అతనికి ఎక్కడి నుండో వృద్ధాప్యం వచ్చి పడుతోంది. మరలా వ్యాధి, మరణము, మరణమూర్ఛ అంతా మామూలే. ఇదంతా ఒక మహాచక్రము వలె ప్రవర్తిల్లుతోంది. మరలా ఇంకొక దేహము గ్రహించటం ఒక కలవలే జరిగిపోతోంది. ఎంత విచిత్రమో చూచావా? ఆకాశమే రూపముగా గల ఆత్మ చిత్తాకాశమునందు జీవభ్రాంతిని పొందటం అనబడు స్థితి మొదలుకొని స్వస్వరూపమేమిటో గ్రహించి మోక్షమును పొందటం అనబడు ప్రశాంత మౌన చిదానంద స్థితి వరకు ఆయా భ్రాంతి పరంపరలన్నీ ఒకదాని వెనుక ఒకటి పొందుతూనే ఉన్నది. పక్షి తన గూడు విడచి ఎక్కడెక్కడికో సంచరించి మరలా తన గూటికి సాయంకాలం చేరుతుంది చూచావా? ఈ జీవుడు కూడా తన వాస్తవమగు ఆత్మస్వభావమును మరచి బాహ్యాం ఆడంబరములను ఆశ్రయిస్తూ అనేక సుఖదుఖ జీవన మరణ అనుభవములను పొందుతూ ఒకానొకప్పుడు కాకతాళీయంగా సర్వదా స్వభావసిద్ధమైన ఆత్మత్వమును పొందుతున్నాడు.